హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ మళ్ళీ ఆల్లో పెట్టేసుకోండి. ఓకేనా. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే యాక్టర్ శ్రీకాంత్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఆయన ఏం చెప్పారనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా విషయాలే చెప్పాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ స్టోరీ అయితే ఆయనకు చెప్పడం అయితే జరిగిందంట. సో చెప్పిన తర్వాత ఆయన షాక్ అయ్యాడంట. ఏంటి ఈ రోల్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నాకు చెప్తున్నారు అనేసి షాక్ అయ్యాడంట. సో నేను చేయగలనా అనే షాక్లో ఉండిపోయాడంట. అండ్ సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడంట. సో స్టోరీ నేనే చేయగలను ఈ స్టోరీ అని అనుకున్నాడు. అండ్ తర్వాత అతని మేక్ ఓవర్ కూడా చూసుకుంటే, అండ్ మీరు టీజర్లో కూడా అబ్జర్వ్ చేసిండొచ్చు, ఆయన బట్టతలతో ఆయన మేకప్ కూడా చాలా రియాలిటీగా ఉంటుంది. సో ఆ రేంజ్లో ఆయన మేకప్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఎక్సలెంట్గా చేశాడంట ఆయన కూడా సినిమాలో. అండ్ అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చేసింది చూస్తే కనుక ఆడియన్సే షాక్ అవుతారు. నిజంగా రంగస్థలంలో చిట్టిబాబుని ఏ విధంగా ఓన్ చేసుకున్నారో, సో అదే రేంజ్లో అప్పన్న క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది అనేసి చెప్పుకొచ్చాడు. అదే కాకుండా అప్పన్న క్యారెక్టర్ అండ్ రామ్ చరణ్ చేయబోయే సీఎం రోల్ రెండు ఒకే పవర్ఫుల్ రోల్స్గా ఉండబోతున్నాయి. సో రెండు అంతే ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది సినిమాలో అనేసి ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ చూసి ఆయన షాక్ అయ్యాడంట. సో రీసెంట్గా వచ్చిన సరిపోదా శనివారంలో ఆయన చేసిన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, సో మొత్తం అందరూ ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు. అండ్ అంత అంటే ఆడియన్స్ని భయపెట్టే విధంగా ఆయన చేశాడు విలనిజము. సో సేమ్ దానికంటే నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుందంట గేమ్ చేంజర్లో కూడా ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే. సో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా వచ్చిన శంకర్ గారి సినిమాలు మిస్ఫైర్ అయ్యాయి, అంటే సో డిసప్పాయింట్ చేసాయి. బట్ గేమ్ చేంజర్ షూర్ షాట్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ సినిమా అంట. సో అది ఆయన శ్రీకాంత్ గారు అయితే చెప్పుకొచ్చారు ఈ విషయాలన్నీ. సో